Hello everyone, welcome to SC Projects. So recently మనం one more project independent house complete చేసాము. సో మనం బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు. సో ఈ బిల్డింగ్ వచ్చేసి 11 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో 11 years తర్వాత మనకి బిల్డింగ్ ఎక్స్టీరియర్ లో అప్పటి వరకు ఎలాంటి పెయింటింగ్ కానీ ఎలాంటి మెయింటెనెన్స్ వర్క్ కానీ జరగలేదు. కస్టమర్ వచ్చేసి ఇక్కడ కొన్ని లీకేజెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఈ బిల్డింగ్ లో ఛాలెంజెస్ ఏంటంటే ఈ బిల్డింగ్ పైన టెర్రస్ గార్డెన్ ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ టైంలో. సో ఈ టెర్రస్ గార్డెన్ లో ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ కాకుండా నార్మల్ గా అప్పుడు అందుబాటులో ఉన్న వాటర్ ప్రూఫింగ్ ద్వారా వాళ్ళు చేసి టెర్రస్ గార్డెన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ టెర్రస్ గార్డెన్ పెట్టిన తర్వాత అది దాంట్లో నుంచి వాటర్ అనేది స్లాబ్ లోకి ఎంటర్ అవ్వడం, అక్కడ నుంచి స్టేర్ కేస్ లోకి వెళ్ళడం అండ్ పెంట్ హౌస్ లోపల ఓవర్కి వెళ్ళిపోవడం అండ్ కింది ఫ్లోర్ లోకి వెళ్ళడం, అక్కడ వాటర్ పోస్తే లేదా వర్షం పడ్డప్పుడు ల్యాండ్స్కేపింగ్ ఏరియాలో వాటర్ దిగిపోయి ఆ సైడ్ వాల్స్ లో నుంచి బయటికి రావడం. సో ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ అనేది కస్టమర్ ఫేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ దీంతో పాటు మనకి బిల్డింగ్ ఇంటీరియర్ లో కూడా చాలా రినోవేషన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో అక్కడ వాళ్ళ ఆర్కిటెక్ట్ ద్వారా మనకి ఈ కస్టమర్ కి మనల్ని రిఫర్ చేయడం జరిగింది. 11 years నుంచి బిల్డింగ్ ఎక్స్పోజర్ కండిషన్ లో ఉండడం వల్ల హై టెంపరేచర్స్ కావచ్చు, దీని సౌండ్ ఇంపాక్ట్ కావచ్చు అండ్ దీని హై రెయిన్ ఫాల్స్ కావచ్చు, అట్మాస్ఫియరిక్ ఇంపాక్ట్ అనేది బిల్డింగ్ పైన పడి బిల్డింగ్ ఎక్స్టీరియర్ లో క్రాక్స్ ఫామ్ అవడం అండ్ లాట్ ఆఫ్ లీకేజెస్ అనేది బిల్డింగ్ లోపలికి రావడం జరిగింది. సో ఇక్కడ లోపల ఉన్న ఇంటీరియర్స్ కూడా కొన్ని వుడెన్ ఫ్లోరింగ్ కావచ్చు అండ్ అదర్ కార్పెంటరీ సిస్టమ్ కూడా డ్యామేజ్ జరిగాయి. సో వీటన్నిటిని కూడా మనము సాల్వ్ చేయడానికి ప్రాజెక్ట్ ని ఒక ఛాలెంజ్ కింద మేము తీసుకొని టేకప్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ మీరు చూసినట్లయితే దీని ఎక్స్టీరియర్ లో కంప్లీట్ గా ఎలివేషన్ అంతా కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ద్వారా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ కలర్స్ అన్ని కూడా మనము వాటర్ ప్రూఫింగ్ లోనే ప్రొవైడ్ చేయొచ్చు. సో వీటికి మళ్ళీ నార్మల్ పెయింట్స్ వేసే అవసరం లేదు. కంప్లీట్ బిల్డింగ్ ఎక్స్టీరియర్ అంతా కూడా ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్, ఫాస్రాక్ వాల్గార్డ్ అనే మెటీరియల్, వాల్గార్డ్ ప్రీమియం అనే మెటీరియల్ ద్వారా మనం ఇవ్వడం జరిగింది. ఈ బిల్డింగ్ ఎలివేషనే కాదు, బిల్డింగ్ కంప్లీట్ ఎక్స్టీరియర్ అంతా కూడా వాటర్ ప్రూఫింగ్ ద్వారానే కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మనం బిల్డింగ్ టెర్రస్ లో ఇక్కడ మెయిన్ ఛాలెంజింగ్ ఏదైతే ఫేస్ చేసామో అక్కడ ఈ ల్యాండ్స్కేపింగ్ అంతా కూడా కంప్లీట్ రిమూవ్ చేసి దాన్ని మదర్ స్లాబ్ వరకు ఎక్స్పోజర్ కండిషన్ తీసుకొచ్చి అండ్ స్లాబ్ కండిషన్ అనేది అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఫ్లోరింగ్ చేసి దానిపైన వీళ్ళు సాయిల్ వేసి ఈ ల్యాండ్స్కేపింగ్ గ్రాస్ అండ్ ప్లాంట్స్ అనేది ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో ఫ్లోరింగ్ లో మనకి మొత్తం పగలగొట్టాల్సిన అవసరం ఉందా, మదర్ స్లాబ్ వరకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయాలా లేదా దీనిపైన ట్రీట్మెంట్ చేయొచ్చా? సో దీని ఎక్కడైతే హాలో పోర్షన్స్ ఐడెంటిఫై అయ్యాయో, ఎంత ఏరియా అయితే మనకి ఐడెంటిఫైడ్ పోర్షన్ ఉందో ఆ ఏరియా మాత్రం మనం టార్గెట్ చేసి దాన్ని ప్రాపర్ గా ఒక జామెట్రిక్ షేప్ లో కట్ చేసి దాన్ని దాని మెకానికల్ వైబ్రేషన్స్ పక్కనున్న సర్ఫేస్ కి వెళ్లకుండా రెస్ట్రిక్ట్ చేసి ఆ పర్టికులర్ ఏరియాలోనే మనము డిస్మెంటల్ చేసి ఆ ఏరియా అంతా కూడా మళ్ళీ మనం రిపేర్ బైండర్ పాలిమర్స్ యూస్ చేసి రిపేర్ మాడ్యూల్ ద్వారా కంప్లీట్ ఆ పర్టికులర్ ఏరియా రిపేర్ చేయడం జరిగింది. అండ్ దీని తర్వాత కొన్ని ఏరియాస్ లో బాగుంది, అంటే ఇట్ సౌండ్స్ గుడ్ రిమైనింగ్ ఏరియా హ్యామర్ టెస్ట్ లో, బట్ లిటిల్ హాండిలేషన్ ఉంది. సో ఆ లిటిల్ హాండిలేషన్ ని కూడా మనము రెడీమేడ్ మోటార్ స్పెషలైజ్డ్ కెమికల్ ద్వారా హాండిలేషన్ ని లెవెల్ చేయడం జరిగింది. సో ఈ టెర్రస్ అంతా కూడా మనం హై ప్రెజర్ జెట్ వాష్ ఎక్విప్మెంట్ వాటర్ పంప్ వాడి క్లీన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫైండ్ ద పర్ఫెక్ట్ సర్ఫేస్ ప్రిపరేషన్, మనకి బెటర్ బాండింగ్ అనేది వస్తుంది వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ కి. సో ఇక్కడ మనకి ఫ్లోరింగ్ సిస్టమ్ అనేది ఎక్కడైతే మనకి సైడ్ పారాపిట్ వాల్ కి ప్రాపర్ గా అటాచ్ అవ్వలేదు, సో దాన్ని ప్రాపర్ గా మనము రెడీమేడ్ యాంగిల్ ఫిల్లెట్ రిపేర్ మెటీరియల్ తో మనము కంప్లీట్ గా మళ్ళీ టేపర్ చేయడం జరిగింది. సో దానికి డిఫరెంట్ SBR అనే బాండింగ్ ఏజెంట్స్ అండ్ పాలిమర్ మాడిఫైడ్ మోటార్ వేయడం జరిగింది. సో దీని తర్వాత మనకి బిల్డింగ్ అప్పర్ లెవెల్లో సోలార్ సిస్టమ్ ఉంది బిల్డింగ్ లో. ఈ సోలార్ సిస్టమ్ ఉన్న ఏరియా టెర్రస్ కూడా మనకి ఫ్లోరింగ్ ఫైబర్ హ్యామర్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు అది బ్రేక్ చేయాల్సిన నెసెసిటీ కనిపించలేదు. నేను ఏం చెప్తామంటే ప్రతి బిల్డింగ్ కూడా మనకి వాటర్ ప్రూఫింగ్ అనగానే పగలు కొడుతుంటారు చాలా మంది. సో దట్ ఈస్ వెరీ రాంగ్. ఫ్లోరింగ్ ని మనము ఫైబర్ హ్యామర్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు దాని కండిషన్ అనేది అనాలిసిస్ చేస్తాం. అది దాంట్లో ఫ్లోరింగ్ అనేది మదర్ స్లాబ్ కి అటాచ్ అయిందా లేదా అటాచ్మెంట్ ఫెయిల్ అయిందా ఇది తెలుసుకుంటాం.
ఇది తెలుసుకొని అది బాగుంటే మనం దానిపైనుంచే అప్లై చేయొచ్చు మెటీరియల్స్. సో ఇక్కడ మనకి కింద ఏరియాలో పార్షల్ ఏరియా మాత్రమే మనం డ్యామేజ్, అంటే అరౌండ్ కింద వచ్చేసి ఇది టోటల్ టెర్రస్ వచ్చేసి అప్పర్ లెవెల్ అండ్ లోయర్ లెవెల్, పెంట్ హౌస్ పైన అరౌండ్ 800 SFT, పెంట్ హౌస్ కింద అనదర్ యొక్క 800 SFT, టోటల్ 1600 SFT. సో 1600లో మేము ఓవరాల్గా ఇక్కడ బ్రేక్ చేయాల్సిన అవసరం మాత్రం ఓన్లీ 250 స్క్వేర్ ఫీట్ ఏరియా మాత్రమే బ్రేక్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏరియా అంతా కూడా మనం బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని పైనుంచే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో దీనికి రిపేర్ ప్రాపర్గా అయిన తర్వాత అప్పర్ లెవెల్ అండ్ లోయర్ లెవెల్ బోత్ ద స్లాబ్స్ కూడా మనము రెడీ టు అప్లై లిక్విడ్ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫ్ కోటింగ్, హైలీ ఫ్లెక్సిబుల్ అండ్ మైక్రో ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ అక్రిలిక్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ ద్వారా మనం ఈ టెర్రస్ని మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో ఇది టోటల్గా మనం ఇక్కడ అప్లికేషన్ చేసిన సిస్టమ్ వచ్చేసి 4 లేయర్ సిస్టమ్. ఈ 4 లేయర్లో మనకి 1 లేయర్ ప్రైమర్ అండ్ 3 లేయర్ వచ్చేసి డాక్టర్ ఫిక్స్డ్ రూఫ్ సీల్ సెలెక్ట్ అనే మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్ యొక్క లైఫ్ వచ్చేసి 10 years. దీని థిక్నెస్ వచ్చేసి మనకి 1 mm ఫిల్మ్ థిక్నెస్ బిల్డ్ అవుతుంది. ఇది 150% ఎలాంగేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఎక్సలెంట్ థర్మల్ క్రాక్ బ్రిడ్జింగ్ ఎబిలిటీ ఉండడం వల్ల ఈ ఫ్లోరింగ్లో ఉన్న క్రాక్స్ ఓపెన్ అవ్వకుండా బ్రిడ్జింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కింద కూడా మళ్ళీ ప్లాంట్స్ పెట్టుకునే ఆలోచన ఉంది కస్టమర్కి. సో వాళ్ళ ఆలోచనని మేము రెస్పెక్ట్ చేసి ఇక్కడ వాళ్ళకి సూటబుల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. కింద అంతా కూడా మేము టెర్రకోటా కలర్ చూస్ చేయడం జరిగింది. సో స్పెసిఫిక్గా టెర్రకోటా కలర్ చూస్ చేయడం వల్ల రీజన్ ఏంటంటే ఈ మొక్కలకి ఏదైతే మనకి సాయిల్ యూజ్ చేస్తామో అది రెడ్ కలర్ ఉంటుంది. అందులో నుంచి వాటర్ డ్రాప్ అయినా కూడా ఆ రెడ్డిష్ ఏరియా మనం వేరే కలర్ వేస్తే కలర్ మారిపోతుంది అక్కడ. సో అది మనకి దీనిపైన ఇంపాక్ట్ పడకుండా మనం టెర్రకోటా కలర్ ఏంటంటే అది ఈ షేడ్ని ఓవర్కమ్ చేస్తుంది. సో ఈ రెడ్డిష్ షేడ్ కనబడకుండా అది రిసీవ్ చేసుకుంటుంది. సో దానికోసం మనము టెర్రకోటా కలర్ ఇవ్వడం జరిగింది. చాలా పర్ఫెక్ట్గా సూట్ అయింది ఈ మొత్తం సర్ఫేస్ ఏరియాకి అంతా కూడా. సో దీని ఫర్దర్గా ప్లాంట్స్ పెట్టుకోవడానికి 100% మేము యాక్సెప్టెన్స్ ఇచ్చాము కస్టమర్కి. సో దీనికి ఒక 1 feet హైట్ వరకు స్టాండ్స్ రైజ్ చేసుకొని దానిపైన ప్లాంట్స్ వేసుకుంటే కనుక పాట్స్లో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇంకొకటి మనకి గ్రీన్ ప్లాంట్స్ యొక్క గ్రీనరీ ఏదైతుందో ఈ రెడ్ కార్పెట్ లాగా కింద ఇది ఉండడం వల్ల చాలా పర్ఫెక్ట్ అండ్ చాలా ప్లెజెంట్ లుక్ అనేది టెర్రస్కి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ట్రీట్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్లో 1 more ఛాలెంజింగ్ ఏరియా ఏంటంటే దీనికి నార్త్ సైడ్ స్టేర్ కేస్ అనేది ఇవ్వడం జరిగింది. స్టేర్ కేస్ అంతా కూడా రైలింగ్ ఉంటుంది, అంటే ఈ స్టేర్ కేస్ అంతా కూడా ఒక సైడ్ అంతా ఐరన్ రైలింగ్ ఉండడం అండ్ ఓపెన్ గా ఉండడం జరిగింది. సో ఈ ఓపెన్ స్టేర్ కేస్ ఉండడం వల్ల మనకి రెయిన్ వాటర్ అంతా కూడా ఆ స్టేర్ కేస్ మొత్తం ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ లకు ట్రావెల్ చేసి బాల్కనీ ఏరియాస్ లో మెయిన్ డోర్ ముందు మనకి ఓపెన్ ఏరియాలో ఇటాలియన్ స్టోన్ అనేది వాటర్ ని రిసీవ్ చేసుకొని ఆ స్కట్టింగ్ ఏరియాలో జాయింట్స్ లో వాటర్ రిసీవ్ చేసుకొని కింద స్లాబ్ లోకి ఎంటర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అది ఇంటి లోపలికి గడప కింద నుంచి ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఇంటీరియర్ కూడా డ్యామేజ్ అయింది. సో వీటిని మనము ఈ స్టోన్ ఏది కూడా బ్రేక్ చేయకుండా జాయింట్స్ అండ్ కట్టింగ్స్ ట్రీట్ చేసి అండ్ స్టేర్ కేస్ అంతా కూడా ఎవ్రీథింగ్ మనం ఇపాక్సీ గ్రౌట్ తో ట్రీట్ చేసి దీన్ని మనము వాటర్ పెనిట్రేట్ అవ్వకుండా ఎవ్రీ సింగిల్ పాయింట్ లో కూడా మనము కేర్ తీసుకొని ట్రీట్ చేయడం జరిగింది. సో వాటర్ ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో స్టేర్ కేస్ యాజ్ వెల్ యాజ్ ల్యాండింగ్ ఏరియా అండ్ బాల్కనీ కారిడార్స్ ఏదైతే కారిడార్ ఉన్నదో ఇదంతా కూడా కంప్లీట్ గా ట్రీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి బాల్కనీలో మనం చూసినట్లయితే రైలింగ్ కింద భాగం అంతా కూడా గ్రానైట్ స్టోన్ వేయడం జరిగింది. సో ఎప్పుడు కూడా గ్రానైట్ స్టోన్ అనేది మాది ఈ మ్యాషనరీ బ్రిక్ వాల్ కి అటాచ్ అవ్వదు, అయినా కూడా డీబాండ్ అవుతుంది. అక్కడ కూడా కింద భాగంలో ప్రాపర్ గా అక్రిలిక్ సీలెంట్స్ తో మనం సీల్ చేయడం జరిగింది. సో ఈవెన్ ఎవ్రీ 1 point ఎక్కడైతే మనకు లీకేజ్ సోర్సెస్ ఉన్నాయి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ట్రీట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ వాటర్ వెళ్ళే డ్రైన్ అవుట్లెట్ కూడా రీప్లేస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక సైట్ మనం ట్రీట్మెంట్ చేస్తున్నామంటే ఏదో ఒక మెటీరియల్ సమ్ ఎక్స్పోజెడ్ వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ తీసుకొచ్చి బిల్డింగ్కి అప్లై చేసి దానికి వేసేసినాము అయిపోయింది ఆ కాన్సెప్ట్లో కాకుండా బిల్డింగ్ రిక్వైర్మెంట్ ఏంటి, బిల్డింగ్ ఏజ్ ఏంటి, బిల్డింగ్లో ఇష్యూస్ ఏంటి, ఏమేమి ఇష్యూస్ వల్ల ఈ బిల్డింగ్ డ్యామేజ్ జరిగింది ఇవన్నీ అర్థం చేసుకొని మనం బిల్డింగ్కి కావాల్సిన కంప్లీట్ రిపేర్ అండ్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ డిజైన్ చేసుకొని మేము 100% దీనికి మా ఎఫర్ట్ అండ్ మా 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఈ బిల్డింగ్ని మేము వాటర్ ప్రూఫింగ్ చేయడం జరిగింది.